Hi riders, this is Venkatraju and welcome back to my riding vlogs. And today after lockdown tarvata ide na first solo ride ani cheppukovali. Just a coffee ride anamata. And also అసలు వైజాగ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూపిద్దామని చెప్పి వ్లాగ్ అంటూ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో this goes the beach. ప్రాబబ్లీ అటు నుంచి వ్యూ అయితే బాగుండొచ్చు. రిటర్న్ వస్తున్నప్పుడు తీస్తాను ఆ ఫుటేజ్. థింగ్స్ ఆర్ క్వైట్ అలాన్ చేంజ్డ్. సో బండిలో చాలా మోడిఫికేషన్స్ చేశాను లాక్డౌన్లో ఏం చేయాలో తెలియక. లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యు ఆల్ గోయింగ్ టు నోటీస్ ఇస్ దిస్ థింగ్. ఇది జీపీఆర్ఎస్ మౌంట్. జనరల్ జీపీఆర్ఎస్ మౌంట్ అనే చెప్పుకోకూడదు, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ any auxiliary lights also you can keep it like here, or else ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు జీపీఎస్ కావాలి కాబట్టి జీపీఎస్ పెట్టుకున్నాను. చాలా వరకు అడ్వాంటేజెస్ అండ్ మోర్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వెల్, కమింగ్ బ్యాక్, యూజ్ రైనాక్స్. సో రైనాక్స్ ఈ టైప్ కేసింగ్ నేను ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే, డ్యూరింగ్ ద రెయినీ సీజన్ నా ఫోన్కి అయితే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, అంటే వాటర్ ప్రూఫ్ కానీ వాటర్ రెసిస్టెన్స్ కానీ లేదు. కానీ ఈ కేసింగ్ ద్వారా అయితే ఇట్స్ 100% waterproof. I can confirm you. It's completely sealed. సో రైనీ సీజన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ మోస్ట్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే సన్లైట్లో అయితే ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి. సో ఆ కేసెస్లో కొంచెం ఇష్యూ అవుతుంది. మీరు టిల్ట్ చేసుకోవాలి టువర్డ్స్ యువర్ సెల్ఫ్. టిల్ట్ చేసుకుంటే యూ క్యాన్ యూజ్ ఇట్. అండ్ టచ్ కూడా అంత బాగా వర్క్ అవ్వదు, ఎందుకంటే ప్లాస్టిక్ ఉంది కాబట్టి ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. సో కొంచెం టచ్ సెన్సిటివిటీ అంత పర్ఫెక్ట్గా ఉండదు. అండ్ లేటర్ ద చేంజెస్ ఆర్ దీస్ ఆర్ లెదర్ కవర్స్. సో లెదర్ స్టాప్స్ పెట్టాను. యాక్చువల్గా బై డిఫాల్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఇస్తున్నాయో సో అవి పాయింటీ నీడిల్స్లా ఉంటుంది. అండ్ వితౌట్ గ్లౌజెస్ అయితే ఇట్స్ టూ హారబుల్. లైక్ ఎస్టర్డే 2 weeks బ్యాక్ రైడ్ వేసాను. ఫీల్ లైక్ ఇచ్చింగ్, మోస్ట్లీ లైక్ హ్యాండ్స్ పెయిన్ అంటూ రావడం మొదలుపెట్టాయి ఈ పార్ట్లో. So now we are at Sagar Nagar. People are చాలా వరకు ఫిట్నెస్ ఫ్రీక్స్ అయ్యారు అనుకుంటా డ్యూరింగ్ ద లాక్డౌన్. కరోనా వల్ల ఒక హెల్త్ బెనిఫిట్ అంటూ తెలుసుకున్నారు పీపుల్. అండ్ వెల్, ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత, అంటే లైక్ వి వెంట్ టు కన్యాకుమారి. కేరళ ట్రిప్ ఏమో మధ్యలో క్యాన్సిల్ అయింది డ్యూ టు సమ్ కేసెస్. అక్కడ కరోనా అంటూ స్టార్ట్ అయింది. సో బై ద టైమ్ వి ఎంటర్డ్ 17 కేసెస్ అంటూ వచ్చాయి. సో 17 కేసెస్ అంటూ రావడం వల్ల సో వి బ్యాక్అప్. అక్కడి నుంచి బ్యాకప్ అయ్యి వి వెంట్ స్ట్రైట్ బ్యాక్ టు మదురై, బెంగళూరులో 2 days స్టే ఉన్నాము. డ్యూ టు బైక్ రిపేర్ వర్క్ కానీ కొంచెం సేపు రిలాక్సేషన్ కానీ ఉందామని చెప్పి బెంగళూరులో కొంచెం రిలాక్స్ అయ్యాం. అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ గుంటూరు వెళ్ళాం. అండ్ గుంటూరు నుంచి డైరెక్ట్ విశాఖపట్నం. సో వి రీచ్ ఆన్ March 17th. So March 17th రీచ్ అయ్యాం. అండ్ ద 21st
సో 21st లాక్డౌన్ స్టార్ట్ అయ్యారు. సో 4 days గ్యాప్. ఇఫ్ వీ వెంట్ టు కేరళ లైక్ some worst case లో if we stay over there for 2 to 3 days, that's going to be a lot more trouble for us. So it's quite lucky that we came around March 17. So the basic purpose of today's ride is just traveling Vizag, and bike కూడా చాలా రోజులంటూ ఇంట్లో ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని బయటికి రావడం జరుగుతుంది. అండ్ క్లైమేట్ కూడా బాగుంది. వన్ మోర్ థింగ్, సో బ్యాగ్లో కాఫీ అంటుంది. మంచి ప్లేస్ కంటే తీసుకెళ్తా. ప్లేస్కి వెళ్ళిన తర్వాత I'll sit and have a coffee with a beach view. Wow, cycling. బ్యారిగేట్స్ ప్రాబ్లీ నాకు ఎంత బ్యారిగేట్స్ కూడా ఉండేవి కావు, ఇప్పుడు ఎక్కువే. డోంట్ నో వై ద రీజన్ ఈస్. ఈ లాక్డౌన్ వల్ల అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మాకు బాగా ఎఫెక్ట్ అయింది. లైక్ ఎక్కడికైనా రైడ్ వేద్దామంటే చాలా సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. టూరిస్ట్ ప్లేస్ అని మోస్ట్లీ ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ ఎటు వెళ్దామన్నా ఈ క్రైసిస్లో వెళ్దామా అని ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది చాలామందికి. అండ్ అంతా రిస్క్ తీసుకొని వెళ్దామా, ఎంత హైజీనిక్గా ఉన్నా ఏం జరుగుతుంది, మనం ఎంత హైజీనిక్ ఉన్నా థర్డ్ పర్సన్ తను హైజీనిక్గా ఉన్నా లేదా అని మనకి డౌట్ ఉంటూ ఉంటుంది. సో ఈ కరోనా క్రైసిస్లో అయితే మోస్ట్లీ రైడ్స్ అంటూ వేయలేకపోతున్నాం. హోప్ ఫర్ ది బెస్ట్. చూద్దాం, ఇన్ కేస్ కమింగ్ మంత్స్లో ఏమైనా కరోనా కొంచెం తగ్గుతాయి కేసెస్, సో దెన్ వి థింక్ అబౌట్ ఇట్. వన్ మోర్ థింగ్, కొన్ని వీడియోస్ అంటూ పెడుతున్నాను లైక్ ఎక్స్పెరిమెంటల్ అండ్ లైఫ్ హ్యాకింగ్ వీడియోస్. సో ఫ్యూ ఆఫ్ దమ్ ఏంటంటే జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పాలిష్ చేయడం అంటే చాలా కష్టం. బైక్ పాలిష్ అన్నక్కర్లే, ఇంజిన్ డల్నెస్ అంటూ ఒక ప్రాబ్లం అంటూ చాలామంది ఫేస్ అవుతారు. లైక్ బోత్ సైడ్ ఆఫ్ ద ఇంజన్స్ కొంచెం డల్గా అయిపోతాయి, షైన్ పోద్ది. సో ఆ షైన్ తేవడానికంటూ పాలిషింగ్ చేస్తూ ఉంటారు. హోమ్ మేడ్ పాలిష్ అయితే వే టు హారబుల్ చెప్పుకోవాలి. నాకైతే 2 hours పడుతుంది, ఎందుకంటే నేను మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి చేస్తూ ఉంటాను. సో ఆ డల్నెస్ అయితే కంప్లీట్ ఒక లేయర్ కింద ఫామ్ అయిపోద్ది. ఆ లేయర్ తీయడం అయితే చాలా కష్టం. ఐ యూస్ టు డూ శాండ్ పేపర్తో చేసి తర్వాత చేయాల్సి వస్తుంది పాలిషింగ్. హ్యాండ్స్ అయితే విపరీతంగా పెయిన్ వస్తున్నాయి. సో దానికోసమని హోమ్ మేడ్ పద్ధతిలో ఒక ఐటమ్ అంటూ క్రియేట్ అదే ఒక ఐటమ్ అంటూ మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఐ చేంజ్ మై హ్యాండిల్ బార్ టు జానా. సో వై? బికాస్ ఏంటంటే హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్బిల్ట్ రైజర్స్. లైక్ ఈ రాడ్ అంటూ ఎక్స్టెండెడ్ రాడ్, సో టువర్డ్స్ యువర్ సెల్ఫ్. సో ఇటువైపు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ ద కంఫర్ట్ ఇట్ గివ్స్ ఇస్ సూపర్ ఆసమ్. లైక్ వెన్ ఐ యూస్ టు ఇక్కడ ఇలా ఉండేవాడిని. సో దిస్ గివ్స్ మీ కంఫర్ట్ లైక్ అప్ టు హియర్. సో ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేస్తా అంట, ద లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. హోల్ దిస్ థింగ్. అండ్ మౌంట్ గురించి చెప్పాలంటే ఇది నాట్ ఈవెన్ ఫిట్టింగ్ టు ఇంటర్సెప్టర్, బట్ ఐ హ్యావ్ చేంజ్. అంటే లైక్
విత్ అంటూ కొంచెం హ్యామర్ చేసి అవన్నీ బెండ్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇంటర్సెప్టార్కి కొంతవరకు ఫిట్ అయింది, మోస్ట్లీ ఫిట్ అయిందని నేను చెప్పలేను, కొంతవరకు ఫిట్ అయింది, బాగానే ఉంది. లైక్ ఇట్స్ నాట్ వాబులింగ్ అండ్ ఇట్స్ నాట్ లూజింగ్ అప్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ సెపరేట్ క్లిప్స్ టు అటాచ్ దిస్. అండ్ మోస్ట్లీ అవే నా న్యూ చేంజెస్ అట్ ప్రెసెంట్. చీకితన్ ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను వీడియోని. సో లెట్స్ కరెక్ట్గా సెంటర్లో పెట్టాడు. టీకే దాన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. సో లెట్స్ మీట్ ఆన్ ద లొకేషన్. సో ఫ్రెండ్స్, ఇదే ఆ లొకేషన్. సో లొకేషన్ తర్వాత బ్యాకప్ అయిపోయాను. సో కంప్లీట్ ప్యాక్. సో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ టు మై హోమ్. అండ్ ఇన్ బిట్వీన్ సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ బాగుంటాయి, అంటే కంప్లీట్ సీ వ్యూ చూడడానికైతే. సో దిస్ ఇస్ జూ, ద వైజాగ్ జూ. Now here is the view. So that's it, friends. The end of the vlog. Stay tuned, ride safe and stay safe. This is Venkat Raju signing off. Bye bye. Oh, Auto Marisa.